ఏమని అంటే మీకు ఒక ద భరతనాట్యం డాన్సర్‌గానో, లేదంటే ఒక స్టేజ్ ఆర్టిస్ట్‌గానో ఉన్న ఆహ్, ఫేమ్ గాని, లేదంటే ఒక ఫెమిలియారిటీ కానీ వేరు. కానీ మీరు ఒక సినిమాలోకి రావాలనుకున్నప్పుడో, లేదంటే లేదు ఐ షుడ్ బి సీన్ ఆన్ స్క్రీన్ అనుకున్నప్పుడో, మీరు తీసుకున్న ఒక ప్రాపర్ డెసిషన్ ఏంటి? అంటే ఐ షుడ్ గో త్రూ థిస్ ప్రాసెస్ అనే కైండ్ ఆఫ్ ఏమైనా ఉండిందా? లేదంటే చాలా ర్యాండమ్‌గానా? ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు హ్మ్. 'దేవదాస్' గారి దగ్గర జాయిన్ అవ్వడానికి రీజన్ అదే. అక్కడ మనకేం నేర్పిస్తారంటే, మనం నార్మల్‌గా మాట్లాడుకునేది వేరు. సినిమాలో డైలాగ్ డెలివరీ కానీ, అవి గుర్తుపెట్టుకొని మాట్లాడడం. వాయిస్ ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత మనకొక మంచి బేస్ వాయిస్ ఒస్తది. చిన్నప్పుడు గూడా స్పష్టంగా మాట్లాడ్డాము. నాకు అప్పుడప్పుడు కొన్ని నాలుక తడబడతది. రోల్ అవుతుంటాయి. బికాజ్ కంటిన్యూయస్‌గా మాట్లాడిన రోల్ అయితది. మేబీ కొంచెం కష్టమైన వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడంతా మనం ఇంగ్లీషు, తెలుగు కలిపేసి కొట్టేస్తుంటాం కదా! సో, వాయిస్ ఎక్సర్‌సైజ్ అవ్వేది. బాడీ మూవ్‌మెంట్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు రోజు ఊరికే అలా కూర్చొని వచ్చి కెమెరా ముందు ఫ్రీగా చేయమంటే చేయలేం. సో, ఆ ప్రాక్టీస్ అంతా మాకు ఇన్‌స్టిట్యూట్‌లో అయ్యేది. మేబీ డాన్స్ పెర్ఫార్మన్సెస్‌కి దీనికి తేడా ఏంటంటే, అక్కడ మనకి ఎవరితో సంబంధం ఉండదు. మన మూవ్‌మెంట్స్ మనం డాన్స్ చేసుకుంటూ ఎళ్ళిపోతాం. బట్ ఇక్కడ అట్లా కాదు. మన డైలాగ్ చెప్పాక అక్కడి నుంచి ఇంకొక డైలాగ్ వస్తే దానికి రియాక్ట్ అవ్వాలి. మేబీ ఇంకొక షాట్ ఉంటది. చెప్పిందే చెప్పాలి. ఇవన్నీ మాకు క్లాసెస్‌లో నేర్పించేవాళ్ళు. ఓకే. సో, ర్యాండమ్‌గా ఏం కాదు. ఐ హావ్ లెర్న్డ్. నేను అక్కడ వెళ్ళిన రీజనే అది. ఇప్పుడు ర్యాండమ్‌గా మీరన్నట్టు నిజంగా నేను కెమెరా ముందు వచ్చేసుంటే అప్పుడే బట్టలు సర్దుకొని ఎళ్ళిపో అమ్మా అని చెప్పేవారు. సో, అట్‌లీస్ట్ అది నాకు చాలా హెల్ప్ అయింది. నేర్చుకున్నాను. నేర్చుకోకపోయుంటే డెఫినైట్‌లీ ఇవన్నీ అర్థమయ్యేది కాదు. ఓకే.